రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా బీజేపీ పార్టీ ఆల్రెడీ 42% రిజర్వేషన్లు కావాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి పంపించాడు. ఇది కేంద్రం పరిధిలో ఉన్నది. వచ్చే ఎన్నికల నాటికైనా కేంద్రము ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నేను కొట్లాడుతున్నాను అంటున్నాడు. బీజేపీ 42% రిజర్వేషన్లు తెచ్చే విధంగా సహకరిస్తుందా తెలంగాణలో? యాజ్ పర్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా బీజేపీ ఏం చేయాలో 100% చేస్తుంది. ఈయనేం కొట్లాడింది ఏం లేదు. ఈయన ఎంతసేపు ఈయన ఖజానాలోకి డబ్బులు ఎంత వేసుకోవడం కోసం ఈయన కొట్లాడతాడు తప్ప కానీ ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనతో ఏ రోజు ఈయన కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడింది ఏ రోజు లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇప్పటికే ఒక 15 సార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. కేంద్ర మంత్రులను కలుస్తున్నాను, ప్రధానమంత్రిని కలుస్తున్నాను, ప్రధానమంత్రి ప్రోగ్రాంలోకి అటెండ్ అవుతున్నాను. అయినా బీజేపీ తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంది. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వట్లేదు, గ్రాంట్స్ ఇవ్వట్లేదు, ఏవి ఇవ్వట్లేదు. బీజేపీ పట్ల ఎక్కడ లేని అంతులేని వివక్ష చూపెడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. అలా బీజేపీ మీద తప్పు తోసేస్తే ఈయనకు పని అయిపోతుంది కదా. అందుకని ఈయన ప్రతిసారి బీజేపీ మీద తప్పు తోయడం, ఈయన చేసే ఘనకార్యాలు ఈయన చేయడం, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ప్రజలకు ఏం కావాలి, తెలంగాణకి ఏం చేయాలనేది బీజేపీ ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఈయన ఇప్పుడు చాలా వరకు మేము బడ్జెట్ రిలీజ్ చేసాం. ఈయన ఏం డెవలప్మెంట్ చేశారు మాకు చూపించమనండి. ఏమి డెవలప్మెంట్ చేయలేదు, మొత్తం వీళ్ళు ఖజానాలోకి వేసుకోవడం తప్ప. సో ఎందుకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటేనే డబ్బులు అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. నువ్వు డెవలప్మెంట్ చేయవు, నీకు డబ్బులు ఇచ్చేయమంటే నువ్వు ఏం చేస్తావు ఆ డబ్బుని మాకు తెలీదా? అందరికీ తెలుసు. సో మేము కోరుకునేది తెలంగాణ అనేది ప్రాపర్ వేగా డెవలప్ అవ్వడం మేము కోరుకుంటున్నాం. అంతేగాని డబ్బుల్ని ఎవరు ఖజానాలో పడితే ఆ ఖజానాలకు వెళ్ళిపోవాలని మేము కోరుకోవట్లేదు. ఇక్కడ బీజేపీ తెలంగాణకు పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీలను కూడా ఇప్పటికీ నెరవేర్చట్లేదు. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినా వాటిని సాధించలేకపోతున్నారు. తెలంగాణలకు వీళ్ళు గార్తి గుడ్డు తప్ప బీజేపీ వల్ల వచ్చింది ఏమీ లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. వచ్చింది ఏమీ లేదని ఆయన అన్నం కాదు. అక్కడ మేము ఇచ్చింది ఆయన ఇంతవరకు ఏం చేశాడో చూపించమనండి. ఫ్రీ బస్సు తప్ప ఆయన ఇంతవరకు ప్రజలకి మేము ఇచ్చిన డబ్బులో ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడో ఒకటి చూపించమనండి. మాకు ఏది లేదు. ఈయన గాడిద గుడ్డు చేయలేదు కాబట్టి ఇలాంటి పనికిమాలిన సీఎం ఉన్నంత కాలం ఈ తెలంగాణకి ఏమి జరగదు అని చెప్పి మేము కూడా ఏ ప్రాజెక్ట్కి ఎంత కావాలో దానికి తగ్గట్టుగా బడ్జెట్స్ మేము రిలీజ్ చేస్తున్నాం. పని చేస్తేనే మేము డబ్బులు ఇస్తామండి. పని చేయకుండా ఖజానాలోకి వేసుకుంటామంటే మాత్రం మేము డబ్బులు ఇవ్వం.